రాజ్ కావ్యని హాస్పిటల్‌కి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్యని బయటనే కూర్చోమని తను లోపలికి వచ్చి, డాక్టర్ కావ్యకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే తను ఎట్టి పరిస్థితుల్లో అబార్షన్ చేసుకోవడానికి ఇష్టపడదు. తన బిడ్డని తను దూరం చేసుకోవడానికి ఇష్టపడదు. అందుకే తనకు తెలియకుండానే ఈ అబార్షన్ చేయించాలి మీరు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజ్ మాత్రం అవును డాక్టర్, తను ఎట్టి పరిస్థితుల్లో తన బిడ్డని వదులుకోవడానికి ఇష్టపడదు. అందుకే మీరు ఎలాగైనా సరే అబార్షన్ తనకు తెలియకుండానే చేసేయండి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న డాక్టర్ అయితే మీరు ఎలాగోకలాగా ఒప్పించాలే కానీ తెలియకుండా తనకి ఎలా ఆపరేషన్ చేయగలమో అలా ఎప్పటికీ కుదరదు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి కాస్త. మీరు ఎలాగైనా సరే ఆ ఆపరేషన్ చెయ్యండి డాక్టర్ అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే అది అస్సలు కుదరనే కుదరదు. తనకి తెలియకుండా ఈ ఆపరేషన్ జరగనే జరగదు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే డాక్టర్ మీ కాలు పట్టుకుంటాను డాక్టర్, మిమ్మల్ని ఎలాగైనా సరే బ్రతిమలాడుకుంటాను కానీ తనకి తెలియకుండానే ఈ ఆపరేషన్ చెయ్యండి. లేదంటే నాకు కావ్యను కూడా కోల్పోవడం ఇష్టం లేదు అని చెప్పేసైతే చాలా బ్రతిమలాడుతూ తన కాలు మీద పడడానికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో కావ్య అక్కడికి వచ్చి ఆ సిట్యుయేషన్‌ని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజైతే ఏంటి కావ్య ఈ మాటలన్నీ వినేసిందా ఏంటా అని చెప్పేసైతే అనుకుంటూ అలా కావ్య వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం రాజుని చూసి ఏంటి ఇలా చేస్తున్నారు ఈయన అని చెప్పేసైతే అనుకుంటూ రాజు దగ్గరికైతే చాలా కోపంగా వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం కావ్య ఇప్పుడు ఈ విషయాలు మొత్తం వినేసిందా? ఎందుకు ఇంత కోపంగా వస్తుంది? ఇంత బాధపడుతుంది అని చెప్పేసైతే అనుకుంటూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు.